హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్యా రాశి వారికి జూలై 25 నుంచి 28 వరకు వచ్చే 4 రోజులు సాధారణ రోజులు కావు. చాలామంది జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన కర్మ ఫలితాలు ఇప్పుడు కదలడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూసినా, బాధ పెట్టినా లేదా మిమ్మల్ని కాళ్ళ కింద తొక్కాలని చూసినా ఒక మహిళ లేదా అమ్మాయి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కనిపిస్తున్నాయి. అది ప్రేమ కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేక గతంలో ముగిసిపోయిందనుకున్న ఒక సంబంధం కావచ్చు. కానీ ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో చాలామందికి తెలియదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ వేదనకు, మీరు చిందించిన కన్నీళ్లకు, ఎవరూ చూడకుండా మీరు అనుభవించిన మానసిక క్షోభకు ఒక సమాధానం దొరికే సమయం ఇది. మీది కన్యారాశి అయితే కామెంట్లో ఓం బుధాయ నమః అని రాయండి. అలాగే వీడియోకు లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విశేషాలు మీకు అందుతుంటాయి. ఈ చిన్న పని చేయడం వల్ల ఈ మంచి విషయాలు మరింత మందికి చేరువవుతాయి. వారి జీవితాల్లో కూడా ఒక సానుకూల మార్పు రావడానికి మీరు ఒక కారణమవుతారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనేదానికి ఈ జూలై నెలాఖరి రోజులే ఒక పెద్ద ఉదాహరణ. జూలై 25, 26, 27, 28 తేదీలు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయని గ్రహస్థితులు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఒక్కొక్క రోజు గురించి మనం వివరంగా ఒక కథలా మాట్లాడుకుందాం. ముందుగా జూలై 25వ తేదీ గురించి చూస్తే ఆ రోజు గురువారం. ఆధ్యాత్మికంగా చూసుకుంటే గురువారం అనేది ఎంతో విశేషమైన రోజు. ఆ రోజు ఏకాదశి తిథి ప్రభావం ఉంటుంది కాబట్టి మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ రోజున చంద్రుడు స్థిరమైన రాశిలో సంచరిస్తూ ఉంటాడు. దీనివల్ల మీ మనసు అటూ ఇటూ పరిగెత్తకుండా, అనవసరమైన ఆలోచనలు రాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజున ఉన్న యోగం, కరణం అన్నీ కూడా మీరు ఏ పనులు మొదలుపెట్టినా అవి సానుకూల ఫలితాలు ఇచ్చే దిశగా అనుకూలిస్తున్నాయి. ఈ గురువారం నాడు ముఖ్యంగా పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీలో ఒక తెలియని సానుకూల శక్తి పెరుగుతుంది. ఎవరికైనా ముఖ్యమైన పనులు అంటే బ్యాంకు పనులు కానీ, కొత్త వారితో మాట్లాడడం కానీ ఉంటే ఈరోజు మొదలుపెట్టడానికి మంచి అవకాశం. ఉదయాన్నే దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుణ్ణి తలుచుకుని ఓం గురవే నమః అనే మంత్రాన్ని జపిస్తే మనశ్శాంతి కలుగుతుంది. ఎవరితోనైనా పాత గొడవలు ఉంటే వాటి గురించి కూర్చుని మాట్లాడుకోవడానికి, పరిష్కరించుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈరోజు బాగా పనికొస్తుంది. ఆ తర్వాత జూలై 26వ తేదీ శుక్రవారం వస్తుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి, శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు ద్వాదశి తిథి నడుస్తుంది. ఈ రోజున చంద్రుడి సంచారం మీ రాశికి లాభస్థానంలోకి మారుతుంది. దీనివల్ల ఆర్థికంగా కొన్ని మంచి వార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఆగిపోయిన చిన్న చిన్న మొత్తాలు చేతికి రావచ్చు. ఈ రోజున తెలుపు లేదా లేత గులాబీ రంగు దుస్తులు వేసుకోవడం మనసుకు ఎంతో మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఆడవారితో లేదా మీ భార్యతో, సోదరితో ఏవైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఈరోజు ప్రయత్నించండి. లక్ష్మీదేవిని ఆరాధించడం, అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఎవరికీ అప్పులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే శుక్రవారం రోజున డబ్బు చేజారితే మళ్ళీ తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది అని పెద్దలు చెబుతారు. అలాగే ముఖ్యమైన వస్తువుల కొనుగోళ్లు కూడా కాస్త చూసుకుని చేసుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఉంటే ఈరోజు మీ పనులన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయి. ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి పసుపు కుంకుమ ఇచ్చి పంపడం ఒక మంచి పరిహారంలాగా పనిచేస్తుంది. ఇక జూలై 27వ తేదీ శనివారం గురించి చెప్పాలంటే ఇది త్రయోదశి తిథితో కూడిన రోజు. శని భగవానుడికి అంకితమైన ఈ రోజున కర్మ ఫలితాలు చాలా వేగంగా పనిచేస్తాయి. మీరు గతంలో చేసిన మంచి పనులకు తగిన బహుమతి లభించే సమయం ఇది. చంద్రుడు ఈ రోజున మీకు కాస్త దూరపు ప్రయాణాలు సూచిస్తున్నాడు. బహుశా మీ వృత్తిపరంగా లేదా వ్యక్తిగత పనుల మీద కొద్ది దూరం ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈరోజు ముదురు నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం శనిదేవుడికి ప్రీతికరం. ఈ రోజున మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే పేదవారికి లేదా ఆపదలో ఉన్నవారికి మీ శక్తి కొద్దీ సహాయం చేయడం. అది అన్నదానం కావచ్చు లేదా కనీసం ఒకరికి భోజనం పెట్టడం కావచ్చు.
అనవసరమైన వాదనలకు, ముఖ్యంగా ఆస్తి తగాదాలకు సంబంధించిన చర్చలను ఈరోజు వాయిదా వేయడం చాలా మంచిది. శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమః శివాయ అని జపించడం వల్ల మీ మనసులోని భయాలన్నీ తొలగిపోతాయి. శనిదేవుడు న్యాయాధికారి కాబట్టి ఈ రోజుల నిజాయితీగా చేసే ప్రతి పనికి ఆయన ఆశీస్సులు ఉంటాయి. మీ మనసులో ఎవరి మీదైనా కోపం ఉంటే దాన్ని వదిలేయడానికి ప్రయత్నించండి. చివరిగా జూలై 28వ తేదీ ఆదివారం నాడు చతుర్దశి తిథి ఉంటుంది. సూర్యభగవానుని అనుగ్రహం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. చంద్రుని స్థితి ఈ రోజున మీ వృత్తిపరమైన ఆలోచనలను పదును పెడుతుంది. ఎరుపు రంగు లేదా ఆరెంజ్ రంగు బట్టలు వేసుకోవడం వల్ల మీలోని నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. తండ్రి గారితో లేదా కుటుంబంలోని పెద్దవారితో కలిసి సమయం గడపడానికి, వారి సలహాలు తీసుకోవడానికి ఇది సరైన రోజు. వారు చెప్పే మాటలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. ఆదిత్య హృదయం చదువుకోవడం లేదా వినడం, సూర్యుడికి నమస్కారం చేసుకోవడం వల్ల ఈరోజు మొత్తం చాలా ఉల్లాసంగా గడుస్తుంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం, వేగంగా వాహనాలు నడపకుండా ఉండటం మంచిది. అలాగే ఈ రోజున మాంసాహారం తినకుండా ఉంటే ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా చాలా మంచిది. ఇలా ఈ 4 రోజులు పంచాంగపరంగా మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మార్పులకు ముఖ్య కారణం గ్రహాల అనుకూలత. ప్రస్తుత గ్రహస్థితులను ఒకసారి గమనిస్తే సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడం దిశగా అడుగులు వేస్తున్నాడు. సూర్యుడి బలం వల్ల మీపై వస్తున్న అపనిందలు మెల్లగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని వేలెత్తి చూపించారో వారే ఇప్పుడు మీ ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇక మనస్సుకు కారకుడైన చంద్రుడు ఈ 4 రోజులలో వృషభం, మిథునం మీదుగా సంచరిస్తూ మీ ఆలోచనలలో ఒక స్పష్టతను ఇస్తాడు. నిన్నటి వరకు ఉన్న గందరగోళం తగ్గిపోయి రేపటి గురించి ఏం చేయాలనే దానిపై మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. కన్యరాశికి అధిపతి అయిన బుధుడు మీ రాశి వారిపై తన సంపూర్ణ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బుధుడంటేనే తెలివితేటలు, కమ్యూనికేషన్. మీరు మాట్లాడే మాట ఈ సమయంలో చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎదుటివారు మీ మాటను వినడమే కాకుండా మీరు చెప్పే దాంట్లో ఉన్న నిజాన్ని గ్రహిస్తారు. సంబంధాలకు, ప్రేమకు కారకుడైన శుక్రుడు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల పాత బంధాలు మళ్లీ చిగురించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుజుడు ధైర్యానికి, కోపానికి ప్రతీక. ఈ సమయంలో కుజుడు మీలోని భయాన్ని తీసేసి ధైర్యాన్నిస్తున్నాడు. కానీ అదే సమయంలో మీరు అనవసరమైన కోపానికి గురవకుండా చూసుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశం పనికిరాదు. ఒక చిన్న మాట జారినా అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడి ప్రభావాన్ని మీరు కేవలం మీ పట్టుదల పెంచుకోవడానికి మాత్రమే వాడుకోవాలి. ఇక అదృష్టాన్నిచ్చే గురుభగవానుడు మీపై తన శుభదృష్టిని ఉంచడం వల్ల మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక మంచి పని జరగడానికి మార్గం సుగమమవుతుంది. గురుడి బలం ఉంటే ఎంతటి కఠినమైన పనైనా సులభంగా అయిపోతుంది అంటారు పెద్దలు. అన్నిటికంటే ముఖ్యంగా శనిదేవుడు మీ జీవితంలో కర్మ ఫలితాలను బయటకు తీసుకువస్తున్నాడు. శని వెంటనే ఫలితం ఇవ్వడు. ఆయన ఒక కఠినమైన ఉపాధ్యాయుడు లాంటివాడు. మీరు తప్పు చేసినప్పుడు వెంటనే శిక్షించడు. అలాగని మంచి చేసినా వెంటనే బహుమతి ఇవ్వడు. పరీక్ష సమయం వచ్చినప్పుడు మీ జవాబు పత్రం చూసి మార్కులు వేస్తాడు. కానీ మీరు గతంలో చేసిన మంచి లేదా చెడు పనులను సరైన సమయంలో తిరిగి మీ ముందుకు తీసుకువస్తాడు. మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. అలాగే రాహువు వల్ల కొన్నాళ్లుగా మీరు ఎదుర్కొంటున్న మానసిక గందరగోళం మెల్లగా తొలగిపోతుంది. కేతువు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఆలోచించేలా చేస్తున్నాడు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని, దేవుడు రాసిన రాతను ఎవరూ మార్చలేరని మీకు అర్థమయ్యేలా పరిస్థితులను సృష్టిస్తున్నాడు. ఈ గ్రహస్థితులన్నీ కలిసి మీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టానికి తెరతీస్తున్నాయి. ఆ ఘట్టం ఏమిటంటే, ఒకప్పుడు మిమ్మల్ని కాళ్ళ కింద తొక్కాలని చూసిన ఆ అమ్మాయి లేదా ఆ మహిళ మళ్ళీ మీ జీవితంలోకి రావడం. ఆవిడ ఎవరైనా కావచ్చు. ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మధ్యలో మిమ్మల్ని వదిలేసి మీ మనసును ముక్కలు చేసి వెళ్ళిపోయిన మీ మాజీ ప్రేమికురాలు కావచ్చు. చిన్న చిన్న అపార్థాల వల్ల, బయటి వ్యక్తుల మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరమైన మీ భార్య కావచ్చు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటేసి మీ గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడిన మీ ప్రాణ స్నేహితురాలు కావచ్చు. కుటుంబంలో ఆస్తి పంపకాల సమయంలో లేదా చిన్న చిన్న గొడవల వల్ల మీపై ద్వేషం పెంచుకున్న మీ బంధువు కావచ్చు. ఆఫీసులో మీకన్నా పైకి ఎదగాలని, మీ పేరు చెడగొట్టాలని కుట్రలు చేసిన మీ సహోద్యోగి కావచ్చు.
పక్కింట్లో ఉంటూ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన మహిళ కావచ్చు, లేదా మీ విజయాన్ని చూసి ఎప్పుడూ అసూయపడిన మరే ఇతర వ్యక్తి అయినా కావచ్చు. ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మీ ముందు నిలబడబోతున్నారు. ఆవిడ ఎందుకు మళ్ళీ వస్తుంది అని మీరు అనుకోవచ్చు. దీనికి కనీసం 15 రకాల కారణాలు ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి కారణం తన తప్పును తను తెలుసుకోవడం. కాలం గడిచే కొద్దీ మనుషుల ఆలోచనలు మారతాయి. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన ఆవిడకు ఇప్పుడు మీరు లేకుండా తన జీవితంలో ఉన్న వెలితి అర్థం కావచ్చు. ఒక మనిషి విలువ వాళ్ళు దూరమయ్యాకే తెలుస్తుంది అంటారు కదా, ఆవిడకు ఇప్పుడు మీ విలువ అర్థమై ఉండొచ్చు. రెండవ కారణం కర్మ తిరిగి పనిచేయడం. మీరు ఎవరికైనా అన్యాయం చేస్తే అది వడ్డీతో సహా తిరిగి వస్తుందని పెద్దలు చెబుతారు. ఆవిడ మీకు చేసిన అన్యాయానికి బహుశా ఇప్పుడు జీవితం ఆవిడకు అదే రకమైన పాఠం నేర్పి ఉండవచ్చు. ఆవిడ ఎవరికోసమైతే మిమ్మల్ని వదులుకుందో వాళ్లే ఆవిడను మోసం చేసి ఉండొచ్చు. మూడవ కారణం మీ జీవితంలో వచ్చిన మార్పు. మీరు ఒకప్పుడు ఉన్న స్థితిలో లేరు. మీరు పడ్డ కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఎదిగారు. మీ ఆ విజయం, మీ స్థాయి ఆవిడను ఆకర్షించి ఉండవచ్చు. మళ్ళీ మీతో కలిస్తే బాగుంటుందనే స్వార్థం కూడా ఆవిడలో ఉండి ఉండొచ్చు. నాలుగవ కారణం మీరు మానసికంగా బలపడటం. ఒకప్పుడు ఆవిడ దయ కోసం, ప్రేమ కోసం మీరు బ్రతిమాలి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు స్వతంత్రంగా, ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్న తీరు ఆవిడలో ఒక గౌరవాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. మీరు తన కోసం ఏడుస్తారని ఆవిడ అనుకుంటే మీరు చిరునవ్వుతో జీవితాన్ని గెలవడం చూసి ఆవిడ తట్టుకోలేకపోవచ్చు. ఐదవ కారణం గ్రహాల అనుకూలత. పైన చెప్పుకున్నట్లు శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల పాత అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. గ్రహాలు మనుషుల మనసులను మార్చగలవు. ఆవిడ మనసులో కూడా ఇప్పుడు ఒక సాకూలమైన మార్పు వస్తూ ఉండవచ్చు. ఆరవ కారణం పాత అపార్థాలు వాటంతట అవే తొలగిపోవడం. ఆవిడకు మీ మీదున్న తప్పుడు అభిప్రాయాలు, ఎవరో చెప్పిన మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకున్న విషయాలు ఇప్పుడు వాస్తవాల రూపంలో ఆవిడ కళ్ళ ముందుకు వచ్చి ఉండవచ్చు. మధ్యలో ఉన్న వ్యక్తులు ఆడిన నాటకాలు ఆవిడకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. ఏడవ కారణం చెప్పలేకపోయిన నిజం బయటకు పడటం. ఆ రోజు పరిస్థితుల వల్ల మీరు నిజం చెప్పలేకపోయి ఉండవచ్చు, లేదా ఆవిడ వినే స్థితిలో లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ సత్యం కాలగర్భం నుంచి బయటకు వచ్చి ఆవిడను మీ దగ్గరకు నడిపిస్తూ ఉండవచ్చు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఎనిమిదవ కారణం క్షమాపణ కోరే పరిస్థితి రావడం. తన తప్పు వల్ల మీరెంత బాధపడ్డారో అర్థమయ్యాక కనీసం ఒక్కసారి క్షమించాలనే అంతర్గత వేదన ఆవిడను మీ దగ్గరకు తీసుకురావచ్చు. నిద్రలేని రాత్రులు గడిపి ఆ పాపభీతి నుంచి బయటపడాలని ఆవిడ ఆరాటపడుతూ ఉండవచ్చు. తొమ్మిదవ కారణం ఆవిడకు మీ సహాయం అవసరం కావడం. జీవితం ఒక చక్రం లాంటిది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ సహాయం కోసం చెయ్యి చాచే పరిస్థితి రావచ్చు. ఆవిడ కష్టాల్లో ఉండి ఈ ప్రపంచంలో మీకంటే మంచివారు ఎవరూ లేరని గ్రహించి మీ ఆశ్రయం కోరుకుంటూ రావచ్చు. 10వ కారణం మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడటం. మీరెప్పటికీ పైకి రాలేరు, ఏమీ సాధించలేరు అనుకున్న ఆవిడ అంచనాలను తలకిందులు చేస్తూ మీరు సాధించిన విజయాలు ఆవిడ అహంకారాన్ని తగ్గించి ఉండవచ్చు. మీరు సాధించిన స్థానం చూసి తన తప్పును ఒప్పుకోక తప్పని పరిస్థితి ఆవిడకు ఏర్పడి ఉండవచ్చు. 11వ కారణం ఆవిడ కుటుంబ పరిస్థితులు మారడం. ఆవిడ తన జీవితంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, కష్టాలు ఆవిడకు ఒకప్పటి మీ నిజాయితీని గుర్తు చేసి ఉండవచ్చు. తనకు అండగా నిలబడేవారు ఎవరూ లేరని తెలిసాక మీ ప్రేమే నిజమైనదని ఆవిడకు తెలిసి రావచ్చు. 12వ కారణం గతంలో తీసుకున్న నిర్ణయం తప్పని గ్రహించడం. ఆవేశంలోనూ ఎవరి మాటల ప్రభావం వలనో తీసుకున్న నిర్ణయం వల్ల తన జీవితమే నాశనమైందన్న బాధ ఆవిడను మళ్ళీ వెనక్కి రప్పిస్తూ ఉండవచ్చు. 13వ కారణం ఆధ్యాత్మికంగా వచ్చిన మార్పు. వయసుతో పాటు, అనుభవాలతో పాటు మనుషుల్లో వచ్చే పరిపక్వత వల్ల ద్వేషం తగ్గి ప్రేమ పెరగవచ్చు. దేవుని మీద భక్తి పెరిగి తాను చేసిన పాపాన్ని కడుక్కోవాలని ఆవిడ భావిస్తూ ఉండవచ్చు. 14వ కారణం సమయం పరిపక్వతను తీసుకురావడం. ఒకప్పుడు ఉన్న చిన్నపిల్లల మనస్తత్వం పోయి ఇప్పుడు విషయాలను లోతుగా అర్థం చేసుకునే స్థాయికి ఆవిడ రావడం. కోపం, ఈగో లాంటివి పక్కన పెట్టి ప్రశాంతతను వెతుక్కుంటూ ఆవిడ మీ వైపు అడుగులు వేయవచ్చు.
ఇక 15వ కారణం, విధి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వడం. మీ ఇద్దరి మధ్య బంధం అక్కడితో ముగిసిపోకూడదని దేవుడే ఈ అవకాశాన్ని ఇస్తున్నాడేమో అనిపించేలా పరిస్థితులు మారవచ్చు. ఇలా అనేక కారణాల వల్ల ఆ మహిళ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. కానీ ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ మనసు చెప్పినట్లు వినండి. గతం తాలూకు చేదు జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేయండి. గుడ్డిగా నమ్మేయకుండా పరిస్థితులను బేరీజు వేసుకోండి. ఈ 4 రోజులు కన్యా రాశి వారి జీవితంలోని అన్ని రంగాలపైన తమ ప్రభావాన్ని చూపబోతున్నాయి. వీటిని ఒక్కొక్కటిగా విపులంగా చూద్దాం. ముందుగా ఉద్యోగం గురించి మాట్లాడుకుంటే, మీరు ఆఫీసులో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పై అధికారులకు మీ విలువేమిటో తెలిసే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీకు రావాల్సిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఏదైనా ఆగిపోయి ఉంటే దానికి సంబంధించిన ఒక సానుకూల వార్త వినే అవకాశం ఉంది. మీ తోటి ఉద్యోగుల నుంచి ఇంతకాలం ఎదురైన రాజకీయాలు, కుట్రలు ఇప్పుడు వాటంతట అవే ఆగిపోతాయి. ఒక పెద్ద ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా మీ స్థానం సుస్థిరమవుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు, డీల్స్ మళ్లీ ముందుకు సాగుతాయి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి, భాగస్వాములతో కలిసి కొత్త ఆలోచనలు చేయడానికి గ్రహస్థితి బాగా అనుకూలిస్తుంది. మీ కస్టమర్ల సంఖ్య పెరగడమే కాకుండా మీ వ్యాపారానికి ఒక మంచి గుర్తింపు రావచ్చు. మీరు ఏ మార్కెట్లో ఉన్నారో ఆ మార్కెట్లో మీకు తిరుగులేని ఆధిపత్యం వస్తుంది. డబ్బు విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎవరికైనా మీరు డబ్బులిచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ 4 రోజుల్లో ఆ డబ్బు తిరిగి మీ చేతికి వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. వారు మీకు ఫోన్ చేసి డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పవచ్చు. అలాగే అనుకోని మార్గాల నుంచి ఆదాయం రావచ్చు. మీరు ఎప్పుడో చేసిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు పెద్ద లాభాన్ని తీసుకురావచ్చు. అయితే అనవసరపు ఖర్చులను మాత్రం అదుపులో పెట్టుకోవాలి. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఇదొక మంచి సమయం. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి రుణభారం నెమ్మదిగా తగ్గే సూచనలు ఉన్నాయి. ఎప్పటి నుంచో నడుస్తున్న కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాలు ఉంటే వాటిలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఒక పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిసి రాజీకి వచ్చే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబపరంగా చూస్తే ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం దొరుకుతుంది. ఎవరైతే కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉన్నారో వారు మళ్ళీ కలుసుకునే ఆనందకరమైన క్షణాలు రావచ్చు. పండుగ వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. ప్రేమ విషయాల్లో కూడా కన్యా రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ మనసులోని భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. మీ మాట తీరుకు ఎదుటివారు ఆకర్షితులవుతారు. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాటల వరకు వచ్చి ఆగిపోయిన పెళ్లి సంబంధాలు మళ్లీ ముందుకు కదలవచ్చు. పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. గతంలో విడిపోయిన సంబంధాలు కూడా పైన చెప్పుకున్నట్లుగా మళ్లీ చిగురించే సూచనలు బలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు తొలగిపోతాయి. వీసా పనులు లేదా దానికి సంబంధించిన డాక్యుమెంట్ల పనులు సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎంతో కాలంగా విదేశీ ప్రయాణం చేయాలనే మీ కల నెరవేరే దిశగా అడుగులు పడతాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు సాధించే దిశగా వారి గ్రహబలం ఉంది. చదువులో వెనుకబడిన వారు కూడా ఇప్పుడొక కొత్త ఉత్సాహంతో పుస్తకాల ముందు కూర్చుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన తగ్గుతుంది. వారొక సరైన మార్గంలో వెడుతున్నారనే భరోసా మీకు కలుగుతుంది. పిల్లల ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కడుపు, నరాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మంచి ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్ర ఉండటం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ఈ సమయంలో మీరు ఎక్కువగా ప్రయత్నించాలి. ఉరుకులు పరుగుల జీవితంలో కాస్త సమయం మీకోసం మీరు కేటాయించుకోవాలి. ఆధ్యాత్మికత వైపు మీ మనసు మళ్ళుతుంది. దేవుడి మీద నమ్మకం మరింత బలపడుతుంది. ఇన్నాళ్ళు దేవుడు ఎందుకు కష్టాలు పెట్టాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ 4 రోజులలో మరింత సానుకూల ఫలితాలు పొందడానికి మీరు కొన్ని చిన్న చిన్న సులభమైన పరిహారాలు చేసుకోవడం మంచిది. ఇవి మీకు ఏమాత్రం ఖర్చు లేనివి, కానీ చాలా శక్తివంతమైనవి.
ఉదయం నిద్రలేవగానే విఘ్నాలను తొలగించే గణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం గం గణపతయే నమః అని పఠించడం వల్ల మీ రోజంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా గడుస్తుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని వీలు కుదిరినప్పుడల్లా జపించండి. ఇది మీ ఆలోచన విధానాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. బుధవారం లేదా ఈ 4 రోజుల్లో ఏదైనా ఒక రోజు పచ్చిని పప్పు అంటే పెసలు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మూగ జీవాలైన ఆవులకు పచ్చిని గడ్డి వేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. అలాగే పక్షులకు డాబా మీద లేదా బాల్కనీలో కొద్దిగా ధాన్యం, నీళ్లు పెట్టడం వల్ల మీ కర్మదోషాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. మీరు పెట్టే ఒక్కో గింజ మీ పాపాలను పోగొడుతుందని నమ్మండి. అలాగే మీ ఇంట్లో ఉన్న తులసి కోటకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోసి నమస్కరించుకోవడం వల్ల కుటుంబంలో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆడవారు తులసి దగ్గర కుంకుమ పూజ చేయడం ఇంకా మంచిది. ఇంట్లో ఉన్న పెద్దవారిని, తల్లిదండ్రులను గౌరవించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం మర్చిపోకండి. పెద్దల దీవెనలకు మించిన రక్ష ఈ లోకంలో మరొకటి లేదు. ఉదయం బయటకు వెళ్లే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించండి. సాయంత్రం వేళ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి కనీసం ఒక అరగంట సేపు అక్కడ కూర్చుని ఒక దీపం వెలిగించండి. ఆ గుడి వాతావరణంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ మీ మనసులోని అశాంతిని దూరం చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఈ 4 రోజులు ఎవరితోనూ అనవసర వాగ్వాదాలకు దిగకండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా మౌనంగా అక్కడి నుంచి తప్పుకోవడం ఉత్తమం. ఈ చిన్న పరిహారాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన ఏమిటంటే మన చుట్టూ ఉన్న ప్రకృతికి, మనుషులకు మనం ఎంత మంచి చేస్తే తిరిగి విశ్వం మనకు అంతకంటే రెట్టింపు మంచిని ఇస్తుంది. కర్మ సిద్ధాంతం అంటే ఇదే. మనం ఏది ఇస్తే అదే తిరిగి తీసుకుంటాం. జీవితంలో ఎవరైనా మిమ్మల్ని చిన్నచూపు చూసి ఉండవచ్చు. మీ విలువను గుర్తించకపోయి ఉండవచ్చు. అవమానించి, ఏడిపించి మీ జీవితంలో ఇక ఎప్పటికీ కోలుకోలేనంత దెబ్బ కుట్టి ఉండవచ్చు. కానీ కాలం మారినప్పుడు కర్మ తన పని చేస్తుంది. గర్వంతో విర్రవీగిన వారు కూడా ఒకరోజు తల వంచుకొని మన ముందు నిలబెడతారు. అందుకే ద్వేషం కంటే సహనం గొప్పది అని పెద్దలు చెబుతారు. పగ తీర్చుకోవాలని మనం ఆలోచిస్తే మన మనశ్శాంతి కూడా పోతుంది. ప్రతీకారం కంటే మీ ఎదుగుదల గొప్పది. మీరు పగ తీర్చుకోవద్దు. మీ విజయమే వారికి సమాధానం చెప్పాలి. ఈ 4 రోజులు మీకు కొన్ని నిజాలను చూపించే సమయం కావచ్చు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు కాదు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పగ తీర్చుకోవాలనే ఆలోచన కంటే వారిని క్షమించి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడం ఎంతో మంచిది. వారు తిరిగి వచ్చినప్పుడు వారిని ఆదరించాలా వద్దా అనేది మీ ఇష్టం. కానీ పగను మాత్రం మనసులో ఉంచుకోకండి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు మీ భవిష్యత్తును మరింత అందంగా మార్చగలవు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. మీరు పడ్డ కష్టాలన్నీ ఒకరోజు పూలబాటగా మారతాయి. దేవుడు మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ అవకాశాలను 2 చేతులా అందిపుచ్చుకోవడమే. మీ మనస్సును నిర్మలంగా ఉంచుకొని దేవుని మీద భారం వేసి ముందుకు సాగండి. విజయం తథ్యం. మీది కన్యరాశి అయితే కామెంట్లో ఓం బుధాయ నమః అని తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీ తోటివారికి కూడా ఈ విషయాలు తెలిస్తే వారు కూడా కొంత ఊరట పొందుతారు. ఇలాంటి జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేసుకోండి. మీరందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని, మీ కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.